గోవా నుంచి డిన్నర్ క్రూజ్కి వెళ్ళాలంటే డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. అవి ఏంటంటే నార్మల్గా మనం వాటర్ యాక్టివిటీస్ అని ఇష్టం ఉంటే వాటికి సపరేట్ ప్యాకేజ్ ఉంటుంది. లేకపోతే డిన్నర్ క్రూజ్ అని లేకపోతే క్యాసినో క్రూజ్ అని చెప్పేసి ప్యాకేజెస్ ఉంటాయి. సో మనం వాటిని చూస్ చేసుకున్న తర్వాత పికప్ డ్రాపింగ్ కూడా వాళ్ళే చేస్తారు. నార్మల్గా నేను ఈ క్రూజ్కి ఒక్కడనే వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక నాకు చాలా ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. సో చాలా వరకు సేఫ్ అని చెప్పొచ్చు. ఇక ఫైనల్లీ ఈ క్రూజ్ షిప్ ప్రైస్ వచ్చేసి అఫోర్డబుల్లోనే ఉంటుంది. అంటే లైక్ 1500 to 2000 మధ్యలోనే ఉంటుంది. చాలా అఫోర్డబుల్, ఈజీగా అఫోర్డ్ చేయొచ్చు. కేక్ కటింగ్ అయిపోయినాక నేనైతే 4 స్టెప్స్ వేసి మంచిగా అలా చిల్ అయ్యాను. ఇది మాత్రం నా లైఫ్లో చాలా మెమరబుల్ బర్త్డే అని అయితే చెప్తాను నేను డాన్స్ షూర్గా. అంత ఎంజాయ్ చేశాను అనమాట ఈ ప్లేస్లో. మీ గ్యాంగ్లో ఇలా మంచిగా ఎంజాయ్ చేసే ఫ్రెండ్కి వీడియో ట్యాగ్ చేయండి. బాగా ఎంజాయ్ చేసేసరికి ఇంకా ఎనర్జీ మొత్తం అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ ఏంటిది, ఫుడ్ ఉంటుంది కదా, ఫుడ్ కోసం వచ్చాము. అది కూడా అన్లిమిటెడ్ బఫేనే కదా, ట్రై చేద్దామని చెప్పి వచ్చాము. సో పర్లేదు, అంటే గోవా మొత్తం మీద ఉన్న ఫుడ్లో కంపేర్ చేసి ఫుడ్ కొంచెం పర్లేదనే చెప్పొచ్చు. ఫుడ్ అయితే తినేసాము. తిన్న తర్వాత రిలాక్సేషన్ కోసం పైకి వచ్చాము. పైన అంటే సెకండ్ ఫ్లోర్ ఉంటుందన్నమాట షిప్లో. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత ఇంకా నార్మల్గా అక్కడ కొంచెం రిలాక్స్ అయ్యి టైం చూసేలోపే ఇంతలో టైం గడిచిపోయింది. ఇంతలో ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడికి స్టార్టింగ్ పాయింట్ దగ్గర తీసుకొచ్చేసాడు షిప్ అనేది.